ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాస మహోత్సవంలో భాగంగా ఈరోజు 8వ పాసురం గురించి మనం తెలుసుకోబోతున్నాము. అలాగే స్వామివారి కైంకర్యంని చూసి మనసారా స్మరించుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 8వ పాసురం. ఈ పాసురంలో కూడా కృష్ణుని పట్ల పరిపూర్ణమైన ప్రేమ కలిగినటువంటి ఒక గోపిక. ఎంత ప్రేమ అంటే, ఆ కృష్ణయ్య దగ్గరికి మనం వెళ్ళాలా ఏమిటి, ఆయన వస్తాళ్లే మన కోసం అని అత్యంత పారతంత్ర్యంతో ఉంది. నమ్మకము, పారతంత్ర్యం అంటే మనంతట మనం ప్రయత్నం చేసి వెళ్ళకూడదు ఆయన దగ్గరికి. ఆయనే మన దగ్గరకు వచ్చిందాక వేచి ఉండాలి. స్వతంత్రత చూపించినట్లు అవుద్దిగా మనంతట మనం వెళ్ళామంటే. ఆయన రావాలి అని పారతంత్ర్యం కలిగి ఉండి కృష్ణయ్య తన దగ్గరకు వస్తాడనే నమ్మకంతో లేచి వెళ్లకుండా నిద్రిస్తుంది. అంటే వాళ్ళ గృహంలోనే ఉన్నది. అటువంటి గోపికను మేలుకొలుపుతున్నారు ఈనాటి 8వ పాసురంలో మన గోదా గోష్ఠి అంతా కూడాను. మరొకసారి పాసురాన్ని అనుసంధానం చేద్దాం. கீழ்வானம் வெள்ளென்றமை சிறுவீடு மேவான் பரந்தன காண் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோது கலமுடைய பாவாய் எழுந்திராய் பாடி பறை கொண்டு மாவாய் பிளந்தானை மலரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்று ஆராயந்த அருளேலோர் எம்பாவாய் ఆండాళ్ తిరువడిగలే శరణం. ఇది ఈనాటి పాసురం. గోదమ్మ ఒక గోపికలాగా అలతి అలతి పదాలతో చిన్న చిన్న పాసురాలుగా మనకు అందించింది. వేదం ఏమిటంటే చాలా నిగూఢమైన అర్థాలు కలిగిన పదాలతోటి క్లిష్టతరంగా, అంటే సేవించగానే మనకు బోధపడదు, అలా ఉంటాయి వేదాలు. చదవడానికి కూడా అందరికి అవకాశం లేదు. తిరుప్పావై అలా కాదు. చిన్న పెద్ద, ఆడ మగ, జాతి కుల మత భేదమేమీ లేకుండా అందరూ సేవించవచ్చు. అటువంటి అందమైన పాటల రూపంలో అందించింది. ఈ పాటలలోని అంతరార్థం ఏమిటో వేదాలలో అంతరార్థం అదే నిన్నటి రోజున మనం చూసుకున్నాం. అలా గోదాదేవి ఈ కలియుగంలో అవతరించి పట్టిన పట్టు వీడక పరంధామునే పతిగా పొందిన పాడవల్ల నాచ్యార్ని పట్టుకునే మాసమే ఈ నెల పట్టడం అనేటువంటి ధనుర్మాసం. అటువంటి ఈ ధనుర్మాసంలో మన ఆండాళ్ళు ఈ రోజున తాను ఒక గోపికగా 3వ గోపికను మేలుకొలుపుతున్నారు నేటి 8వ పాసురంలో మన గోదా గోష్ఠి అంతా కూడా. ముందుగా అమ్మా లే తల్లి, సూర్యోదయం అయింది, సుప్రభాతం అయింది, లేచిరామ్మా అంటూ మేలుకొలుపుతుంటే ఆమె సుప్రభాతానికి గుర్తులేంటి అంటూ అడుగుతున్నారు నిన్నటి గోపికలాగానే. అయితే ఈ రోజు గోపిక ఏం చెప్తుందంటే, వీళ్ళ దగ్గర అంతా గోసంపద ఉంటుంది కదండి, గోవులతో పాటు గేదెలు కూడా ఉంటాయి. అయితే ఈ గేదెలను గాని గోవులను గాని బృందావనానికి తీసుకువెళ్ళి మేపుతారు. రేపల్లి నుంచి బృందావనం కొంచెం దగ్గరే, అక్కడంతా కూడా అడవిలాగా ఉంటుంది, అక్కడ మేతకు తీసుకువెళ్తాడు శ్రీకృష్ణ స్వామి, ఇతర గోప బాలికలు అందరూ కలిసి వెళ్తారు. దీనికన్నా ముందుగా ఇదేంటంటే తెల్లవారిన తర్వాత బాగా, దానికన్నా ముందుగా వాళ్ళ పెరట్లో చిన్న చిన్న బీళ్లు ఉంటాయి. ఆ పచ్చిక బయలు దగ్గరికి ఈ కొట్టల్లో ఉన్నటువంటి గేదెలన్నింటినీ వదులుతారు. అవి ముందు వెళ్ళి కొంచెం మేత వేసిన తర్వాత అప్పుడు వాటి దూడలు ఉంటాయి కదా, వాటికి పాలిస్తాయి. ఇచ్చిన తర్వాత అప్పుడు వీటన్నిటిని బృందావనానికి మేపుకొని వెళ్తారు. అంటే తెల్లవారిన తర్వాత బృందావనానికి వెళ్తాయి ఆలమందలన్నీ. తెల్లవారకు మునుపు సూర్యోదయం సమయంలో చిన్న బీళ్లలోకి వెళ్తాయి. అది ఒక గుర్తుగా చెప్తున్నారు వాళ్ళ గోదమ్మ. ఆమె వైష్ణవ బాలిక అయినప్పటికీ ఒక గోపికలాగా మారిపోయింది. చూసారా, తెల్లవారుజామును అనటానికి గత పాసురంలో కోవెల తలుపులు తీస్తున్నారు, పాంచజన్యం ఊదుతూ ఉన్నారు, శంఖం ఊది కోవెల తలుపులు తెరుస్తారు, ఇలాంటి గుర్తులు చెప్పినప్పటికీ ఇప్పుడు ఒక గోదా గోపిక వలె ఈ చిన్న బీళ్లలోకి గేదెలన్నిటిని వదులుతున్నారు, నువ్వు చూడలేదా, లేచి రావమ్మా. ఒక్కొక్కళ్ళని మేలుకొల్లిపోయేటప్పుడు ఒక్కొక్క పోలిక చెప్తున్నారు. సుప్రభాతానికి గుర్తులు ఎన్ని రకాలుగా చెప్తున్నారు చూడండి. ఆ యొక్క గోపిక ఉండేటువంటి మనసు స్థితిని బట్టి, మానసిక స్థితిని బట్టి ఆ విధంగా మేలుకొలుపుతున్నారు. అయితే ఆ గేదెలన్నీ కూడా బీళ్లలోకి వెళుతున్నాయి, నువ్వు వినలేదా అని అంటూనే మేము కూడా అందరం కృష్ణస్వామితో కలిసి వ్రతమాచరిద్దామని వెళుతూ ఉన్నాం గాని వీళ్ళందరూ వెళ్లేవాళ్ళు అలా వెళుతూ ఉన్నారు, కృష్ణనామస్మరణ చేసుకుంటూ వాళ్ళు మైమరిచిపోయి వెళ్ళిపోతూ ఉంటే నేనే ఆపి నీ ముంగిటికి తీసుకువచ్చి, ఉండండి ఇదిగోండి ఈమెను కూడా కలుపుకొని వెళదాము అని చెప్పి వెళ్లే వాళ్ళని ఆపి నీ దగ్గరకు తీసుకొచ్చాను, అందరం కూడా కలిసి వెళదామని, లేచి రావమ్మా అంటున్నారు. వెళ్ళిపోతున్నారా, అయితే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా ఏమిటి అని అడిగింది లోపల గోపిక.
వెళ్ళాలని వాళ్ళు కృష్ణనామస్మరణ చేసుకుంటూ వెళుతుంటే వెళ్లే వాళ్ళని ఆపి నీ ముంగిటికి వచ్చాం, నువ్వు కోపగించుకోకమ్మా, కుతూహలం కలిగినటువంటి దానా, రావమ్మా లేచి మా అందరితో కలుద్దు గాని అంటూ చెప్తున్నారు. అయితే వెళ్లే వాళ్ళను కూడా ఆపి నీ ముంగిటికి ఎందుకు వచ్చామో తెలుసా? ఆ కేసిని సంహరించి వేశాడు చూసావా శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన నామాలను పాడుకుంటూ వెళుతున్నాం. అలాగే మల్లరులు అంటే బాగా ముష్టి యుద్ధం చేసేటువంటి చాణూరు ముష్టికులు అనేటువంటి ఆ యోధులని మధురా నగరిలో తాను ముష్టి యుద్ధంలో గెలిచాడు, వాళ్ళని సంహరించి వేశాడు. అటువంటి మల్లూరులతో యుద్ధం చేసినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ నామ అనుసంధానం చేస్తూ వెళుతూ ఉన్నటువంటి వాళ్ళని ఆపి నీ దగ్గర తీసుకొచ్చావమ్మా. ఆ దేవాది దేవుడి దగ్గరికి మనం గనక వెళ్ళామనుకో, అయ్యో మీ అంతటి మీరే నా దగ్గరకు వచ్చారేంటి, నేను వస్తానని చెప్పానుగా ఉదయం లేచి, మీరే ఇంత శ్రమ తీసుకున్నారే అంటూ ఆలోచించి విచారించి బాధపడి మరీ మనల్ని అనుగ్రహిస్తాడమ్మా. అంటే ఈ రోజున మేల్కొల్పోయేటువంటి గోపబాలిక లోపల నిద్రిస్తూ ఉన్నది, లేచి రాల. ఎందుకు అంటే కృష్ణయ్య వస్తాడని పారతంత్ర్యంతో కదా, మనం ఎందుకు వెళ్ళాలి, స్వతంత్రంగా ఆయనే వస్తాడు కదా అని ఆగింది. కానీ వీళ్ళేమంటున్నారంటే మనంతటి మనం వెళ్ళినా ఆయన అయ్యో మీరే వచ్చారు నా దగ్గరికి అంటూ వెంటనే నొచ్చుకొని మనల్ని వెంటనే అనుగ్రహిస్తాడు. మనంతటి మనం వెళ్ళినందుకు ఏం కోపగిచ్చుకోడు, నేను రావాల్సి ఉండగా మీరే వచ్చారే అంటూ మనల్ని అనుగ్రహిస్తాడులేమ్మా, కాబట్టి లేచిరా అంటూ ఈనాటి గోపబాలికని మేల్కొలిపి 3వ గోపబాలికని తమతో చేర్చుకున్నారు మన గోదాగోష్ఠి. అంటే స్వామే వస్తారు అని వెయిట్ చేస్తున్నా సరే ఏం పర్లేదు, మీరు కూడా ముందరికి రావచ్చు అన్నట్లుగా ఆవిడకి నచ్చ చెప్పి తీసుకెళ్తున్నారు, తమతో పాటు కలుపుకొని వెళ్తున్నారు. మన అంతటా మనం వెళ్ళినా స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు, కోపగించుకోడు, కాబట్టి రావమ్మా అంటూ తీసుకువెళ్తున్నారు నేటి గోదా గోపికని మన గోదాగోష్ఠి. చక్కగా కన్విన్స్ చేస్తున్నారంటే, అసలు ఇంత చక్కగా మాట్లాడితే మనుషుల మధ్యలో అసలు గొడవలు డిఫరెన్సెస్ రావంతే, ఎంత చక్కగా చెప్తున్నారు. ఓకే, సో ఈ రోజున నామం దేవాది దేవ, దేవాది దేవ. నిన్నటి రోజున కేశవ కదా, ఈ రోజున దేవాది దేవ. చాలా బాగుంది నామం, అందరికీ కూడా దేవుడు, దేవుళ్ళకే దేవుడు. అది అటువంటి ఆ నామాన్ని రేపటి రోజున పాసనలో కలుసుకునేంత వరకు నామానుసంధానం చేస్తూ ఆండాళ్ తిరువడిగలే శరణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కొండపై నా స్వామి నేనుండేది నేలపై, ఏ లీల సేవింతునో ఏ పూల పూజింతునో, శ్రీ పారిజాత సుమాలెన్ను పూజి ఈ పేదరాలి మనసింతో వేచి, శ్రీ పారిజాత సుమాలెన్ను పూజి ఈ పేదరాలి మనసింతో వేచి, నీ పాద సేవ మహాభాగ్యమీవా, నాపై నీ దయ చూపవా నా స్వామి, నీవుండేదా కొండపై నా స్వామి నేను. తిరుమల శిఖరాన వెలసిన దేవా, నా జీవన దీపానికి వెలుగు నీవా, కష్టాల కనుల నుంచి కన్నీరు తుడిచే కరుణామయా వెంకటేశ్వరా. ఏడడుగుల నీడలో నడిచే నా బాట, అడుగడుగు నా నీవే నా దారి చూపాట, శంఖ చక్రాల శబ్దమే నా శ్వాసగా మారి భక్తి పూలవాన కురిపించే స్వామి, తిరుమల శిఖరాన వెలసిన దేవా, నా జీవన దీపానికి వెలుగు నీవా.
పేదల కన్నీటికి పరమౌషధమై పాపాల భారాన్ని పాదాలకే వేసి నమ్మిన మనసుకి నిధుల్ని పంచే నిలువెత్తుదయే శ్రీనివాస. ఓ నమో వెంకటేశాయ గోవిందా.